మోడీ ప్రభుత్వం గనక ఈ పని చేస్తే మధ్య తరగతిలో మరింత ఊరట. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ అంటే మనం సంపాదించే ఇన్‌కమ్‌లో అడ్డదిడ్డంగా వసూలు చేస్తారన్న ఫీలింగ్ ప్రజల్లో బాగా బలంగా పడిపోయింది. వేతన జీవుల్లో ఎక్కువుందిది. వ్యాపారుల్లో ఎక్కువుంది. ఉదాహరణకి నేను ప్రత్యక్షంగా ఒక కొట్లో గుమస్తా కొడుకుగా ఉన్నటువంటి నేను, మా నాన్నకైతే ఇన్‌కమ్ టాక్స్ తెలీదు గదా! నాకు ఇన్‌కమ్ టాక్స్ తెలీదు. నా మొదటి ఉద్యోగంలో మొదటి నెల 125 వస్తే రెండో నెల 2,500 వచ్చినాయి. ఏది అది లైన్ అకౌంట్ డబ్బులు ఆ రోజుల్లో ఈనాడులో. ఆ తర్వాత సిటీ కేబుల్‌కి వచ్చేటప్పటికి నెలకు 2,200 జీతంతో 5 సంవత్సరాలకి ఏడాదికి 200 చొప్పున జీతం పెరిగితే 3,200కి బయటకొచ్చినటువంటి సందర్భం అప్పుడు. ఆనాడు అప్పుడు సి ఛానెల్‌కి వెళ్తే రూ. 5,800 జీతం. ఆ తర్వాతన దీనికి వెళ్ళినటువంటి సందర్భంలో తేజాకి వెళ్ళినప్పుడు 5,000 జీతం రీజనల్ రిపోర్టర్ మళ్ళీ విజయవాడ అదే హైదరాబాద్ సి ఛానెల్. రూ. 6,000 జీతం అప్పుడు బయటకొచ్చారు 2 ఏళ్ల తర్వాతన. ఆహ్, ఏది